సమంజసం కాదు వెంకటకృష్ణ గారు. యా యా అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే అది ఒక పాయింట్ మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. గూగుల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ అది క్రియేట్ చేసే ఎకో సిస్టమ్ కానీ డిపెండెన్సీ ఉండే జాబ్స్ కానీ కంపెనీలు దాని ఇంకా చాలా యాన్సిలరీ యూనిట్ చాలా వస్తాయి. సరే అది అది ఒక ఆస్పెక్ట్. నేను ఇందాక అన్నది మనందరం విట్నెస్ చేశాం కదా హైదరాబాద్ గ్రోత్ని. 2000లో మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 25 years. ఆనాడు అక్కడ ఏమీ లేవు, అన్ని కొండలు గుట్టలు అదంతా చాలా ఒక రకంగా ఫారెస్ట్. బస్సులు కూడా ఉండే కాదు, జిల్లా బస్సులు ఉండే, అది కూడా ఎప్పుడో ఒకటి అక్కడికి వెళ్ళాలని భయపడేవాళ్ళు కదా. సో అది ఆ రూట్స్లోంచి వచ్చిన డెవలప్మెంట్కి 25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వైజాగ్ అలా కాదు, లేకపోతే ఎనీ అదర్ సిటీ ఆల్రెడీ 20%, 30%. వైజాగ్ ఆల్రెడీ 30-40% అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. అది పైగా కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ అది వైజాగ్, నేవీ బేస్ ఉన్నది. సో హైదరాబాద్లో 25 ఏళ్ళకు వచ్చిన గ్రోత్ వైజాగ్లో రావడానికి ఎంత టైం పడుతుంది? అది ఎందుకు వాళ్ళకి అర్థం కాదు? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఇక్కడ వైజాగ్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి వైజాగ్ డెవలప్మెంట్ కి ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే రాబోయే 5 ఏళ్లలో డెవలప్ అయినా కూడా ఆశ్చర్యపోతుంది. కరెక్ట్. ఇక్కడ బీపీఓ అండి, ఇక్కడ ఐటీ కంపెనీలు బీపీఓలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అంటే ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్ లో ఉంటే 25 ఏళ్ళు కాదు 5 ఏళ్లలోనే ఆ డెవలప్మెంట్ వస్తుంది. అది అర్థం కావట్లేదు చాలా మంది పీపుల్ కి. ఏదో హైదరాబాద్ లాగా ఎప్పటికో మనం చనిపోయిన తర్వాత చూస్తామా లేకపోతే ఇది అని చెప్పేసి కాదు. నెక్స్ట్ 5 years లో వైజాగ్ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. ప్రపంచాన్ని శాసిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా అదే డేటా సెంటర్ని కదా గూగుల్ అక్కడ పెడుతున్నది. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తుంది మన దగ్గరికి, ఇది ఎక్కడా లేదు. ఇండియాలో కూడా ఎక్కడా లేదు కదా. ఫస్ట్ ఇదే కదా, ఇండియా కాదు ఏషియాలోనే, ప్రపంచంలోనే లేదు కదా. ఇందాక మీరు చెప్పారు కరెక్ట్. ప్రపంచంలోనే లేని ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ వస్తుందంటే అది దాన్ని మనం కంపేర్ చేసి చెప్పాలంటే ఎట్లా అండి? ప్రజలకి ఎలా చెప్పొచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అన్ని రకాల డొమైన్స్ అప్లికేషన్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేయబోతున్నాయి అండి. ఇప్పుడు హెల్త్ కేర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్, హెల్త్ కేర్, ట్రావెల్ టూరిజం దగ్గర నుంచి ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్ ఏ బేస్డ్ గా ఆప్టిమైజ్డ్ గా కొత్త కొత్త సర్వీసెస్ పుట్టుకొస్తూ ఉన్నప్పుడు ఇవంతా కూడా ప్రపంచంలో ఏ సంస్థ అయినా కూడా, ఒక ఆస్ట్రేలియాలోనో న్యూజిలాండ్ లో లేకపోతే జర్మనీలో ఇంకో దగ్గర ఒక సంస్థ ఉంది అనుకోండి, వాళ్ళు గూగుల్ యొక్క క్లౌడ్ సర్వీసెస్ ని, వాళ్ళు ఏఐ సర్వీసెస్ ని ఉపయోగించుకొని వాళ్ళ కొత్త ప్రాజెక్ట్, కొత్త సాఫ్ట్వేర్, ఇంకొకటి ఏదో ఆన్లైన్ వెబ్ సర్వీస్ ఏదో మొదలు పెట్టినప్పుడు ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు? అది మన వైజాగ్ లో హోస్ట్ చేస్తారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి చాలా మంది. అది ఎక్కడో ఏ యూఎస్ లోనే హోస్ట్ చేయబోట్లేదు. దే ఆర్ పోస్టింగ్ ద ఎంటైర్ డేటా ఇన్ వైజాగ్. అంటే భారతదేశము వైజాగ్ యొక్క ప్రామినెన్స్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో, ఎప్పుడో కంప్యూటర్లు అంటే పుట్టే టైంలో వచ్చిన దానికి, హైదరాబాద్ లో వచ్చిన దానికి, విండోస్ 3.1 లాంటి ఉన్నప్పుడు వచ్చిన దానికి, ఇప్పుడు వచ్చిన దానికి ఉన్న ప్రస్ఫుటమైన తేడా. ఎందుకంటే ఏ అనేది ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇక్కడ వచ్చుంటే కనుక పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. ఏఐ అనేది నిన్న కాక మొన్న ప్రపంచాన్ని గడగడలాడించుతూ ఏఐ అనేది ప్రామినెన్స్ పెరిగిన టైంలో ఇక్కడ దాని డేటా సెంటర్ రావటం అనేది అన్నిటికంటే ఒక క్రూషియల్ మూవ్ గూగుల్ తీసుకుంది. ఇంకొకటి చాట్ జీపీటీ లాంటి ఎన్నో రకాల వీటన్నిటికంటే కూడా చాలా దారుణంగా అగ్రెసివ్ స్టెప్స్ చేస్తూ గూగుల్ ఎక్స్పాన్షన్ చేస్తూ, గూగుల్ జెమినీ ఇవంతా చాలా అగ్రెసివ్ గా వాళ్ళు ఎక్స్పాండ్ చేసే సర్వీసెస్. అలాంటి సంస్థ, ప్రపంచాన్ని శాసించే సంస్థ మన దగ్గరకు వస్తుంటే సంతోషపడాలి. కానీ నిజంగా ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ విమర్శలు, ఇక్కడ మనుషుల సోషల్ మీడియాలో రాగాలు చూస్తుంటే కనుక ఒక రకం కొన్ని సందర్భాలు ఎందుకు ఈ తెలుగు సొసైటీలు పుట్టామనిపిస్తుంది. అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలియదా, సరే అదే గూగుల్ జెమినీను, చాట్ జీపీటీని అడగండి, లేదా ఇంకో దగ్గర అడగండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. రేపు మీరు అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇంకొకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రం అవకాశాలు ఆగల, ప్రోగ్రెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం ఒప్పుకోనంత మాత్రాన వెంకటకృష్ణ గారు ఒప్పుకోకుండా తప్పు చేసిన వాళ్ళ గిల్టీ ఫీలింగ్ మూయాల్సి వస్తుంది తప్పించేసి అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఇదే మాట్లాడిన వాళ్ళ పిల్లల్లో, మనవాళ్ళలో ఇదే
అవకాశాలను ఇంటి దగ్గర ఎక్కడో ఇంతకుముందు రామ్ కుమార్ గారు యుఎస్ వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే మన ఇంటి దగ్గరే ఉండేసి వీళ్ళు ఉద్యోగాలు పొందొచ్చు. అప్పుడు వీళ్ళ తాత ముత్తాతలో లేకపోతే వాళ్ళ తండ్రులు ఇలా మాట్లాడారని వాళ్ళకి ఇప్పుడు తెలిస్తే సిగ్గుపడతారు. అవును, కరెక్ట్. ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ లేకుండా ఒక లీడర్స్ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అంతా అగ్రెసివ్ గా రాత్రి బగళ్ళు కష్టపడుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ వాళ్ళ నిద్రాహారాలు కామన్ మెన్ గా ఒక మనిషిగా కాకుండా వాళ్ళ మెషిన్స్ గా రోబోట్ లాగా పనిచేస్తుంటే వాళ్ళని అర్థం చేసుకుంటా, వాళ్ళ విజన్ అర్థం చేసుకుంటా ఎవరి గురించి కష్టపడుతున్నారు వాళ్ళు? అదేమంటే గనక మళ్ళీ పార్టీలు లేకపోతే కులాలు ముద్రలేస్తారు. నిజంగా మీ ఇళ్లలో ఉండి మీ తాత ముత్తాతలో లేకపోతే కనీసం మీరు 50-60 ఇయర్స్ ఏజ్ లో ఉంటే కనుక ఒక్క రోజు పని చేస్తే కనుక 3 రోజులు మూలన పడతారు, పడుకుంటారు. అలాంటి 70 ఏళ్ల పైన ఉన్నాళ్ళు తిరుగుతా ఇంకొంత కష్టపడేసి ప్రాజెక్ట్ కాదండి, కాదు, ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ తో ఎంత ఈ కాంపిటీషన్ ఏజ్ అంటే ఈ యుగంలో ఎంతో కాంపిటేటివ్ స్పిరిట్తో పోటీ పడి మిగతా వాళ్ళని కాదని తన దగ్గరికి తెచ్చుకోవాలి, ఇండస్ట్రీని తన రాష్ట్రానికి తెచ్చుకోవాలి అనే ఇది మా ఆషామాషిగా అయితే రాదు కదా విజయ్ గారు.